హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి గ్యారప్పాలు అండి. చాలా రోజుల నుంచి మీరు అడుగుతున్నారు కదా, అందుకే నాకు పోస్ట్ చేయాలి అనిపించింది. కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్, ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ మనం గ్యారప్పాలు ప్రిపేర్ చేసుకోవడానికి బియ్యం పిండి ఇలా జల్లెడ పట్టి రెడీ చేసుకోవాలి అండి. ఇందులో వచ్చేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను దాదాపు 2 కప్పుల దాకా తీసుకున్నాను, పెద్ద కప్పులు వచ్చేసి. అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి అండి. ఇది వేయించిన ధనియాల పొడి అండి. మీరు కావాలంటే ధనియాలు కచ్చా పచ్చగా నలిపి వేసుకోవచ్చు, కాకపోతే మనకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే అప్పుడప్పుడు నచ్చదు, అందుకే నేను అలా వేశాను. అలాగే ఇంకా నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మరీ ఎక్కువగా కాదు అండి. కొంచెం నార్మల్గా వేసేదానికంటే కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటాయి. తర్వాత పొట్టు తీసిన పల్లీలు వేసుకోవాలి. ఇవి వచ్చేసి పచ్చి పల్లీలే అండి, వేయించినవి కాదు. పచ్చి పల్లీలు వేయడం వల్ల గ్యారప్పకు అలాగే అతుకుంటాయి. వేయించిన పల్లీలు వేశారనుకోండి, మనం ఫ్రై చేసినప్పుడు అవి విరిగిపోతాయండి. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం లైట్గా కొత్తిమీర, అలాగే పుదీనా, ఇంకా కరివేపాకు వేసుకోవాలి అండి. మాకు ఊర్లలో అయితే కొత్తిమీర పుదీనా వేయరు, ఎందుకంటే కొత్తిమీర పుదీనా వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అండి. కొత్తిమీర పుదీనా వేయకుండా మనం చేసామనుకోండి, నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి. ఇలా అయితే మనకు 15 రోజులే నిల్వ ఉంటాయి. ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండి. ఇలా అన్నీ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి అండి. ఉల్లిపాయ పేస్ట్ కానీ కచ్చా పచ్చగా కానీ దంచి వేయచ్చు, లేకుంటే ముక్కలుగా కూడా కట్ చేసి వేయచ్చు. కాకపోతే మనకు గ్యారప్పాలు ఫ్రై చేసినప్పుడు విరిగిపోతాయి అండి, లేకుంటే ముక్కుట్లో పడిపోతాయి ఉల్లిపాయ ముక్కలు. అందుకే నేను ఇలా మొత్తం మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి వేసానండి. మేము రోట్లో దంచుతాము, నేనైతే ఈరోజు మిక్సీలో పట్టాను. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి బాగా మనం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అండి. నేను ఇంకా ఇందులో కారపొడి కూడా యాడ్ చేయలేదు, కారపొడి కూడా ఇప్పుడు యాడ్ చేస్తానండి. నేను నార్మల్గా చేస్తున్నాను, కొంచెం చప్పగా చేస్తున్నానండి. ఈరోజు గ్యారప్పాలు వచ్చేసి కారంగా చేయడం లేదు, ఎందుకంటే మా వారు మా పిల్లలు ఎక్కువగా చప్పగా తినడానికి ఇష్టపడతారు ఈ గ్యారప్పాలు వచ్చేసి. తర్వాత ఇందులోనే 1 స్పూన్ దాకా కారపొడి వేసానండి. నాకు ఇలా ఎక్కువగా చప్పగా ఉంటే నచ్చవు, కాకపోతే ఇంకా మా పిల్లలకు మా వారికి కావాలి కాబట్టి చేశాను ఇలాగా. తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి అండి. నేను గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల మనకు గ్యారప్పాలు వచ్చేసి మెత్తగా మంచిగా క్రిస్పీగా వస్తాయి అండి. అలాగే ఇంకా పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చల్లీళ్ళు పోసామనుకోండి, అప్పుడప్పుడు గ్యారెలు పిండి పిసికినప్పుడే విరిగిపోతుంది అండి. అందుకే ఇందులో వేడి నీళ్ళు పోసి కలుపుతాము. ఇంకా వేడి పోసి కలుపుకోవాలి, కాకపోతే నేను వేడి చేసి పక్కన పెట్టేసరికి చల్లారినాయండి, గోరువెచ్చగా మాత్రమే ఉన్నాయి. ఇలా గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి నేను చేతితో కలుపుతున్నాను, లేకుంటే వేడి నీళ్ళు అనుకోండి సలాతంతో కలిపేదాన్ని అండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం సర్వపిండికి ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి అండి. కాకపోతే కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది అండి, మరీ మెత్తగా కాకుండా. ఇది దగ్గర అర కేజీ కంటే ఎక్కువ కావచ్చు అండి పిండి వచ్చేసి. నేను కొలత కరెక్ట్గా కొలవలేదు. ఇంకా పిండి అంతా కూడా ఇలా కలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి అండి. ఊర్లో అయితే ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేస్తారు, ఓన్లీ కల్యమాకు మాత్రమే వేస్తారండి, కొత్తిమీర పుదీనా వేయరు, ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అనేసి. వెనకటి కాలంలో మా అమ్మ వాళ్ళు చాలా పెద్ద పెద్ద చేసేవారండి, 3 నెలల దాకా తినేవారు ఈ గ్యారప్పాలు వచ్చేసి. ఇంక ఇప్పుడు అలా ఎవరు తినడం లేదు కాబట్టి ఇంకా కొన్ని చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనం ఇలా పిండి ముద్ద వస్తుందో లేదో చూసుకోవాలి. దీన్ని మనం డైరెక్ట్గా ఒత్తొచ్చు, అలా కాకుండా మనకు గ్యారప్పాల మిషన్ ఉంది అనుకోండి, గ్యారప్పాలు అంటారు, చెక్కలు అంటారు కొన్ని ప్లేస్లలో. ఈ మిషన్ ఉంటే మనకు ఈజీగా చేసుకోవడం అయిపోతుంది అండి. ఇది నేను మొన్నే తీసుకొచ్చాను, ఇది మా అమ్మ వాళ్ళు పెట్టారు నాకు. బౌల్ అన్నీ పెట్టినప్పుడు, మా పెళ్ళైనప్పుడు పెట్టారండి. నేను మొన్నటి నుంచే వాడడం స్టార్ట్ చేశాను ఈ గ్యారప్పాల మిషన్ వచ్చేసి. దీనివల్ల చాలా తేలికగా ఈజీగా మనకు గ్యారెలన్నీ అయిపోతాయండి. దాదాపు ½ అన్ అవర్లో చేసుకోవచ్చు. ఒకరు చేయడం ఒకరు కాలుస్తూ ఉంటే ఈజీగా అయిపోతాయి. ఈరోజు వచ్చేసి నేనే చేసుకుంటే నేనే కాల్చాను, ఎందుకంటే మా వారు కొంచెం బిజీగా ఉన్నారండి. అందుకే ఇంకా మా వారు నాకు హెల్ప్ చేయలేకపోయారు, లేకుంటే మా వారే చేస్తారు. ఇంకా మా వారు కాలుస్తారు నేను చేసిన కొద్దీ. ఇంకా మీకు ఇలా ఒత్తినప్పుడు దొడ్డుగా అనిపించింది అనుకోండి, పైన కవర్తోనే ఇలా అనుకున్నారనుకోండి ఈజీగా అయిపోతుంది. ఈ కవర్ వచ్చేసి మనం నార్మల్గా ఉంటుంది కదండి, ఆ కవర్ కట్ చేసుకోవాలి దీని సైజుని బట్టి. చూసారు కదా, గ్యారప్పాలు ఇలా చేసుకోవాలి అండి. మధ్యలో హోల్ పెట్టడం వల్ల చుట్టూ కూడా అంతటా బాగా ఫ్రై అయ్యి తొందరగా ఉడుకుతాయండి. ఇలా చాట్లోకి తీసుకున్నాను.
ఎందుకంటే ఒక్కొక్కటి వేయడం లేట్ అవుతుంది కదా. ఇలా చాట్లోకి తీసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది అండి. అందుకే ఇలా చాట్లోకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టాను. ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలి అండి, మరీ ఎక్కువ వేడి కాదు, మనకు అప్పగోలే అంత వేడిగా ఉంటే సరిపోతుంది అండి. ఇలా ఒక్కొక్కటిగా వేసానండి. అన్నీ ఒకేసారి వేస్తే అతుక్కపోతాయి, అందు గురించి నేను ఇలా వేసాను. కాకపోతే మేము ఊర్లో పెద్ద ముగ్గుడు పెట్టి చేస్తామండి, నల్ల ముగ్గుడు అంటారు కదా, అది పెట్టి చేస్తాము. అప్పుడు చేసినప్పుడు వేరే వస్తాయి, అమ్మ వాళ్ళ ఇంట్లో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయినా కూడా. ఇంకా ఇక్కడ నేను చేస్తే మాత్రం అప్పుడప్పుడు గ్యారెలు వేరేగా వస్తాయండి. ఈరోజు నేను కారం తక్కువగా వేశాను కదా, అందుకే మీకు తెల్లగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా మీరు కావాలంటే ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్ల ఫ్రై చేసుకోవాలి. నాకు కారంగా అనిపించలేదు, పాపడాలు తిన్నట్టు చప్పగా ఉన్నాయండి నేను ప్రిపేర్ చేసిన ఈ గ్యారప్పలు వచ్చేసి. కాకపోతే మా వారు మా పిల్లలు ఇష్టంగా తిన్నారు, దాదాపు 2 డేస్లోనే కంప్లీట్ చేశారండి. ఇలా మనం ఆయిల్ అనేది వంపుకుంటూ మెల్లిగా తీసుకోవాలి. ఈ గ్యారప్పలు వచ్చేసి ఇవి ఫ్రై చేసినప్పుడు మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే మనకు నెక్స్ట్ డే వచ్చింది అనుకోండి, అప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. మీకు క్రిస్పీగా కావాలి అంటే పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది అండి, క్రిస్పీగా వస్తాయి. కాకపోతే ఒక రోజు రెస్ట్ ఇస్తే సరిపోతుందండి, గట్టిగా అయిపోతాయి వాటంతట అవే. ఇంకా నేను ఇలా కొన్ని వేసుకుంటూ కాల్చాను. ఇంకా నా దగ్గర ఇంతకంటే మరీ పెద్ద ముక్కులు లేదు, అందుకే ఇదే పెట్టి ఇంకా 4 వేసుకుంటూ కాల్చానండి. మేము ఊర్లో అయితే 5-6 వేసుకుంటూ 10 వేసుకుంటూ కాలుస్తాము, ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కుళ్ళు కదా. ఈ గ్యారప్పలు వచ్చేసి మేము దసరాకు, ఇంకా బతుకమ్మ పండుగకు, అలాగే ఏమంటారు సంక్రాంతి పండగకు మా ఊర్లో జాతర అవుతుంది జూన్లో, అప్పుడు చేసుకుంటామండి. గ్యారప్పాలు, సైగినప్పాలు, లడ్డూలు, పూస ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. మీకు త్వరలోనే రెసిపీలలో అన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మీకోసం రెసిపీస్ అన్నీ నేను ఈవినింగ్ పెడుతున్నాను కదా, ఆ ఈవినింగ్ రెసిపీలలోనే మీకు షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇలా నేనే ఒత్తుకుంటూ కాల్చుకున్నాను ఒక్కదాన్నే. ఈజీగా చేసుకోవచ్చండి, మనం దాదాపు కేజీ పిండి చేసుకోవచ్చు ఒక్కరమే, ఈజీగానే అయిపోతాయి. ఇలా మిషన్ మాత్రం ఉండాలి కంపల్సరీ, అందు గురించి. కాకపోతే ఇలా మనం వీటిని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, ఒత్తుకుంటూ ఉండడమే కాదు. చూసారా, నేను ఒక సైడు ఒత్తుకుంటూ ఇంకో సైడు కాల్చాను. వీటన్నిటిని కూడా ఇలా హాట్ బాక్స్లోకి తీసుకున్నాను. హాట్ బాక్స్లోకి తీసుకున్నాక నేను మీకు చూపెట్టడం మర్చిపోయాను ఫ్రెండ్స్. చూపెడదాము అనుకునేంతలోపే మా పిల్లలు అన్నీ కంప్లీట్ చేశారు, అందుకే మీకు దగ్గర నుంచి చూపించలేదు ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడైతే నార్మల్గా చూపిస్తున్నానండి గ్యారప్పాలు ఎలా చేశాను, ఇంకా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు కంప్లీట్గా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.